శ్రీగురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ సరస్వత్యే నమః. భక్తులారా, వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా మనం పృథు చక్రవర్తి చరిత్రను చెప్పుకుంటున్నాం. 3 స్కందాలు పూర్తి చేశాను నిన్నటి వరకు. 4వ స్కందాన్ని కూడా 57 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 58వ భాగంలో మరి ఆ పృథు చక్రవర్తి చరిత్రను కొనసాగిద్దాం. కొనసాగించే ముందు ఈ గ్రంథాన్ని రాసిన వ్యాసుల వారిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదే వాసిష్ఠాయ నమో నమః. సమర్థగురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సనత్ కుమారుని పృథు చక్రవర్తి కొనియాడాడు ఆయన చెప్పిన మాటలకి. భగవంతుడు అనుగ్రహం ఉండటం వల్లనే మీ దర్శనం మాకయింది అని పృథు చక్రవర్తి అంటూ, నాలో ఆ భగవద్భక్తిని స్థాపించడం కోసమే మీరు నా దగ్గరికి వచ్చారు. ఆ అనుగ్రహాన్ని సార్థకం చేయటం కోసం మీరు వచ్చారు. ఆ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని సార్థకం చేయటం కోసం మీరు దయామయులు, పాపరహితులు, మునిసత్తములు, పరమ భాగవతోత్తములు. భక్తి ఆస్థాపనాన్ని, భగవద్ అనుగ్రహాన్ని మీరు బాగా సంపాదించిన వాళ్ళు. శ్రేష్టములైన యోగి సమూహముల వంశాలకు చంద్రుని వంటి వారు. ప్రశస్త గుణాలు గల మునిసత్తములారా, అటువంటి మీరు బ్రహ్మజ్ఞానాన్ని ప్రబోధించారు. ఇందుకు మీకు దక్షిణగా నేను ఏమి ఇవ్వగలను? నా దేహం, నా రాజ్యం, నా సర్వ సంపదలు, ఇవన్నీ కూడా నాకు బ్రాహ్మణులు అనుగ్రహించినవే. అవి మీ వంటి సత్పురుషులు ఇచ్చినట్టు ఉచ్ఛిష్టములు వంటివి. అటువంటి నా ప్రాణాలు, సిరి సంపదలు, గ్రహాలు, శృతులు, రాజ్యాలు, భూములు, సైన్యాలు, ధనాగారాలు, సమస్త పదార్థాలు సేవకుడు ఏ విధంగా అయితే రాజుకు తాంబూలం ఇచ్చి సత్కరిస్తాడో ఆ విధంగా నేను బ్రాహ్మణోత్తములకే అర్పించేశాను. ఈ లిస్ట్ అంతా, రాజ్యాన్ని, నా భూముల్ని, నా సైన్యాన్ని అంతటిని కూడా. కాబట్టి సద్గుణ సాంద్రులు, సంయమి చంద్రులు అయిన మీకు నేను ఇప్పుడు ఏమి సమర్పించుకోగలను అంటే మొత్తం ఇచ్చేశాను నేను. నా దగ్గర ఏం లేదు ఇవ్వటానికి. ఎవరితో అంటున్నాడు? సనత్ కుమార సనక సనందనాథు. సనత్ కుమారుడుగా ఇప్పటిదాకా బోధించింది. వాళ్ళు 4 కలిపే వస్తాడు. సనక, సనందన, సనత్ కుమార, సనత్ సుజాతులు వాళ్ళ పేర్లు. వాళ్ళతోటి అంటున్నాడు అనమాట. ఇంకా మేము ఏమి అర్పించుకోవాలి మీకు? సేనాపతిత్వం, రాజ్యాధికారం, దండనాయకత్వం, సర్వలోకాధిపత్యం వేదశాస్త్రవేత్తలైన బ్రాహ్మణులకే తప్ప ఇతరులకు గ్రాహ్యాలు కావు. అన్నవస్త్ర దానాలు బ్రాహ్మణుల స్వకీయాలు. అందువల్ల బ్రాహ్మణుడు తన అన్నమే తాను భుజిస్తాడు, తన వస్త్రమే తాను ధరిస్తాడు, తన సొమ్మే తాను దానం చేస్తాడు, తన ధనాన్నే తాను అనుభవిస్తాడు. క్షత్రియాదులు బ్రాహ్మణుల అనుగ్రహం చేతనే అన్నపానీయాలు అనుభవిస్తున్నారు. అంతేగాని తక్కిన వస్తువుల మీద వారికి స్వాతంత్ర్యం లేదు. అంచేత అస్వతంత్రుడనైన నేను మీకు గురుదక్షిణగా ఏమి సమర్పించుకుంటాను? మీరు వేదాంతవేత్తలు, అధ్యాత్మ తత్వవిధులు, పరమాత్మ తత్వ విచారమున ఏకాంత నిష్ఠాయుక్తులు, సర్వ స్వతంత్రులు. నాకు ఆత్మపూర్వకమైన వాసుదేవ తత్వాన్ని, భగవద్భక్తిని ఉపదేశించారు. మీరు గొప్ప దయగలవారు, స్వకర్మ చేత సంతుష్టులవుతారు. మీ వంటి పుణ్యాత్ములకు భక్తితో చేతులు మోడ్చి నమస్కరించడం తప్ప మరేమి చేయలేను నేను. మీకు ఏదైనా ప్రత్యుపకారానికి పూనుకోవడం నవ్వుల పాలు కావడమే. అంటే మీ అంతటి వారికి నేను ఇవ్వగలనా? మీరే అందరికి ఇచ్చేవాళ్ళు. బ్రాహ్మణులను పొడుగుతున్నాడు. సనక సనందనాలు బ్రాహ్మణోత్తములు కదా, బ్రహ్మమానసపుత్రులు కదా, పొగుడుతున్నాడు అనమాట బ్రాహ్మణుల్ని. మీరే అందరికీ అన్ని ఇచ్చేవాళ్ళు. అయ్యా, మేము పుచ్చుకుండేవాళ్ళము, మీకు ఇవ్వటం ఏమిటి? మేము మీకేమి ఇవ్వలేను. నేను అలా ఇస్తానని పూనుకుంటాం. అంటే మీరు చేసిన ఉపదేశానికి ప్రత్యుపకారం చేయాలి అనుకుంటాం. నవ్వులు పాలవటమే అవుతుంది అది. కాబట్టి మీ ఉపకారానికి నా నమస్కారం అందుకొని ఆనందం పొందుదురుగాక అని చక్రవర్తి విన్నవించి వాళ్ళని
సన్నుతించాడు. దివ్య జ్ఞాన మహనీయులైన సనకాది మునీంద్రులు ఆయన పూజలు అందుకొని ఆయన స్వభావాన్ని ప్రశంసిస్తూ ప్రజలందరూ చూస్తుండగా ఆకాశగమనంలో వెళ్ళిపోయారు. రేపు మనం 59వ భాగం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ మార్గేణ మహిమీశా గో బ్రాహ్మణేభ్య సుమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. చేకోరా హారతి దిగో సద్గురునాథ దేవా సాయినాథ. పాంచభౌతిక తత్వములానే హారతులిత్వమురా నిర్గుణం మగు స్థితే వీడి ఎట్లి ఆకారం పొందితివో సాయిరాం. సర్వము నిండిన నీవే ఇంకను ఉంటివి తల్లివలే. రజోతమో సత్వము నుండి మాయటి జనించే బాబా మాయటి జనించే. ఆ మాయ నుండి వేరే మాయ ఏ తీరుగా వచ్చే. సప్త సాగరాలు నీకు క్రీడారంగములు బాబా క్రీడారంగములు. నీ లీలాతల విస్తారణకే విశ్వము సృష్ట్యాయే.